ఓం శాంతి. ఈరోజు మురళి 21/2/2025. मीठे बच्चे पास भी दाना होना है तो बुद्धि योग थोड़ा भी कहीं ना भटके, एक बाप की याद रहे। देह को याद करने वाले उच्च पद नहीं पा सकते. మధురమైన పిల్లలారా, పాస్విత్ అనర్గా కావాలి అంటే బుద్ధి యోగం కొద్దిగా కూడా ఎక్కడ తిరగకూడదు. ఒక బాబా స్మృతి ఉండాలి. దేహాలను జ్ఞాపకం చేసేవారు ఉన్నత పదవి పొందలేరు. ప్రశ్న, సబ్సే ఊంచి మంజిల్ కౌన్సీ హై? అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యము ఎటువంటిది? उत्तर, आत्मा जीते जी मरकर एक बाप की बने और कोई याद न आए, देह अभिमान बिल्कुल छूट जाए, यही है ऊंची मंजिल. ఆత్మ జీవిస్తూ మరణించుక బాబా సంతానమైపోవాలి. ఇంకెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యం. జీవిస్తూ మరణించి ఒక బాబా వారిపై బాబా ఒక్కరి జ్ఞాపకం రావడం, దేహాభిమానం పూర్తి తొలగిపోవడం, ఇదే ఉన్నతమైన గమ్యం. निरंतर देही अभिमानी अवस्था बन जाइए बड़ी मंजिल. निरंतर आत्माभिमानी स्थिति तारे पोड़मे उन्नतమైన గమ్యం. इससे कर्मातीत अवस्था को प्राप्त करेंगे. దీని ద్వారానే కర్మాతీత అవస్థను పొందగలరు. నిరంతర బాబా స్మృతి, ఒక బాబా తప్ప ఇంకే స్మృతి రాకూడదు. ఇంకోటి నిరంతర ఆత్మాభిమాని అవస్థ. ఇది ఉన్నతమైన గమ్యము అని చెప్తున్నారు బాబా. గీత్ తో ప్యార్ కా సాగర్ హే, తెరే ఏక్ బూంద్ కే ప్యాసే హం. నీవు ప్రేమ సాగరుడు, నీ ఒక ప్రేమ బిందు కోసం దాహంతో ఉన్నాము అని పాట. ఓం శాంతి. అవి ఈ గీత్ మీ రాంగ్ హై, ఈ పాట కూడా రాంగ్ అని చెప్పాలి. प्यार के बादले होना चाहिए, ज्ञान का सागर. प्यार का कोई लोटा नहीं होता, लोटा गंगा जल आदि का होता है. प्यार के बदले होना चाहिए ज्ञान का सागर. ఈ పాటలో తప్పు ఏంటనేది చెప్తున్నారు బాబా. ప్రేమ అనే దానికి బదులు జ్ఞానసాగరుడు అని పెడితే బాగుంటుంది. ప్రేమ యొక్క లోట అనేది ఉండదు కదా. లోటాలు, గంగాజలము, लोटा गंगा जल आदि का होता है. तो ये है భక్తి మార్గ की महिमा. లోటాతో నింపుకోవటము అనే ఇలాంటి మాటలు గంగా జలం, స్థూలమైన జలం విషయంలో మాట్లాడతారు. అదంతా భక్తి మార్గం యొక్క మహిమ. ఏ హే రాంగ్ और वो है राइट. బాబా పేలే పేలేతో జ్ఞాన్ కా సాగర్ హే. బాబా మొట్టమొదట జ్ఞాన సాగరుడు అవుతున్నారు, అది రైట్. ప్రేమ సాగరం అనేది రాంగ్ అయింది అంటారు బాబా. తర్వాత వస్తుంది అది జ్ఞానసాగరుడు తర్వాత. बच्चों में थोड़ा भी ज्ञान हो तो बहुत ऊंच पद प्राप्त करते हैं. ఏ కొద్ది జ్ఞానం అర్థమైనా పిల్లల్లో ఉన్నత పదవి పొందుతారు అంటున్నారు బాబా. बच्चे जानते कि अभी इस समय हम बराबर चैतन्य दिलवाड़ा मंदिर के भांति है. वो है जड़ दिलवाड़ा मंदिर और ये है चैतन्य दिलवाड़ा मंदिर. यह भी वंडर है ना. పిల్లలు తెలుసుకున్నారు ఈ సమయంలో చైతన్య దిల్వాడ మందిరంలో సభ్యులై కూర్చున్న మన ఆబు పాండవ్ భవన్ చైతన్య దిల్వాడ మందిరం. అది జడమైన దిల్వాడ మందిరం. ఎక్కడైతే జైన మందిరం అని వెళ్తామో చూస్తామో అది. ఇది కూడా అద్భుతం అనిపిస్తుంది కదా. ఏంటి ఆశ్చర్యం, వండర్ ఏమనిపిస్తుంది? జహా జడి యాదగారు వహా తుమ్ చైతన్య ఆకర్ బైఠే హో. జడమైన స్మృతి చిహ్నం కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుండి తయారైంది. అక్కడ తపస్సు చేసిన మూర్తుల్ని పెట్టి జైన మందిరం.
ఆ మందిరం ఎక్కడైతే ఉందో మనం యోగం చేసే స్టైల్‌లో విగ్రహాలు అన్నీ పైన స్వర్గ దృశ్యాలు చెక్కి అదే ప్రాంతంలో చేరుకున్నాయి. ఎన్నో వెతికారు కదా బాబా! కరాచీ నుండి షిఫ్ట్ చేసేటప్పుడు. కానీ ఆబూయే సెలెక్ట్ చేసుకోవటం, అక్కడే చేరుకోవడం వండర్ అనిపిస్తుంది కదా! परंतु मनुष्य को जो समझते थोड़े आगे चलकर समझेंगे। बराबर ये गाड फादरली యూనివర్సిటీ यहाँ భగవాన్ పడాతే కానీ మనుషులకి ఏమైనా అర్థమవుతున్నాయి ఈ విషయాలు ముందుకెళ్తున్న కొద్దీ అర్థం చేసుకుంటారు ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఇక్కడ వీరికి భగవంతుడు చదివిస్తున్నారు అని इससे बड़ी यूनिवर्सिटी और कोई हो ना सके భగవంతుడే చదివించటం అంటే ఇంతకన్నా గొప్ప యూనివర్సిటీ ఇంకెక్కడ ఉండదు మరి ఏ బి समझेंगे कि ये तो बराबर చైతన్య దిల్వానా మందిరే ఇది గొప్ప యూనివర్సిటీ అని గుర్తిస్తారు రాను రాను ఇంకోటి ఇది చైతన్య దిల్వానా మందిరం అని కూడా తెలుసుకుంటారు అందరూ ये दिलवाड़ा मंदिर तुम्हारे एक्यूरेट यादगार है ఖచ్చితమైన స్మృతి చిహ్నం ఈ దిల్వాడ మందిరం మీకు ऊपर छत में सूर्यवंशी चंद्रवंशी नीचे आदिदेव आदिदेवी और बच्चे बैठे हैं పైన చూరులో సూర్యవంశీ చంద్రవంశస్సుని చూపించారు కింద ఆది దేవుడు బ్రహ్మ ఆదిదేవి సరస్వతిని చూపించారు అంబికాదేవిని కూర్చోపెట్టారు అక్కడ మందిరంలో ఇంకా పిల్లలు మిగిలిన విగ్రహాలు ఆది దేవుడని పేరు కాకుండా వేరు వేరు పేర్లతో ఏవైతే విగ్రహాలు పెట్టారు పిల్లల జ్ఞాపకార్థం ఇంకా నామ్ హే బ్రహ్మ ఫిర్ సరస్వతి బ్రహ్మకి బేటి ఇతడి పేరే బ్రహ్మ ఆది దేవుడు తర్వాత సరస్వతి బ్రహ్మ పుత్రిక प्रजापिता ब्रह्म है तो जरूर गोपी गोपियां भी होंगी ना वो है जड़ चित्र ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా గొప్ప గోపికలు కూడా ఉంటారు కదా అవి జడమైన చిత్రాలు చూపించారు మందిరంలోని जो पास होकर गए उनकी फिर चित्र बने हुए हैं ఏదైతే చరిత్రలో జరిగిపోయిందో వారి చిత్రాలు తయారు చేసి పెట్టారు మందిరాల్లో అని చెప్తున్నారు బాబా कोई मरता है तो झट उनका चित्र बना देती उनकी पोजीशन बायोग्राफी का तो पता है नहीं ఎవరైనా చనిపోతే వాళ్ళ విగ్రహాలు తయారు చేసి పెడతారు వారి విలువ పొజిషన్ చరిత్ర ఏంటనేది తెలియదు దేవతా విగ్రహాలు పెట్టి ఒకప్పుడు ఉండేవారు కాబట్టి పూజిస్తున్నారు కానీ ఆక్యుపేషన్ తెలియదు ఎవరికి పరిచయం తెలియదు ఆక్యుపేషన్ లేకే తో చిత్ర కోయి కామ్ కా నా రే వాళ్ళ పరిచయం లేకపోతే ఆ చిత్రాలు ఎందుకు విలువలేనివి అవుతాయి मालूम पड़ता है फलाने ने ये कर्तव्य किया है अब ये जो देवताओं के मंदिर है उन्होंने ऑक्यूपेशन बायोग्राफी का किसको पता नहीं है చూడండి స్వతంత్ర వీరులు వాళ్ళవి కూడా విగ్రహాలు పెడతారు కదా స్టాచ్యూస్ చరిత్ర వాళ్ళ ఆక్యుపేషన్ తెలుస్తుంది ఫలానా ఫలానా కర్తవ్యం వీళ్ళు చేశారు అని దేవతలు ఎవరైతే ఉన్నారో మందిరాల్లో వారి ఆక్యుపేషన్ బయోగ్రఫీ ఎవరికి తెలియదు తెలియాలి కదా శివ బాబాకు नहीं जानते దేవతలే కాదు ఉన్నతమైన శివ బాబా కోసం కూడా ఎవరికి తెలియదు శివలింగాన్ని పెట్టి పూజ చేస్తారు కానీ इस समय तुम बच्चे सबकी बायोग्राफी को जानते हो ఈ సమయంలో మీరందరి చరిత్ర పరిచయం తెలుసుకున్నారు मुख्य कौन कौन होकर गए जिन्होंने पूछते हैं पूछते मुझे भगवान ముఖ్యంగా ఎవరు నుండి వెళ్ళారు వాళ్ళు పూజ చేస్తున్నాం మనం ఉన్నతోన్నతమైన వారైతే భగవంతుడు కదా शिवरात्रि भी मनाते तो जरूर उनका अवतरण हुआ है परंतु कब हुआ उसने क्या आकर किया किसको भी पता नहीं శివరాత్రి కూడా జరుపుకుంటున్నారు అంటే తప్పకుండా శివుడు అవతరణ జరిగింది ఎప్పుడు వచ్చి ఏం చేశారు అతను ఎవరికి తెలియదు शिव के साथ यही ब्रह्म आदिदेव और आदिदेवी कौन है उनको इतनी बुझाई क्यों दी है శివుడితో పాటు కూడా బ్రహ్మ ఉన్నారు కదా సంగమీగంలోని ఆది దేవుడు ఆదిదేవి ఎవరు మరి బ్రహ్మ సరస్వతి కదా
ఆ బ్రహ్మకి ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు? ఇవన్నీ తెలియాల్సినవి కదా రహస్యాలు. శివరాత్రి ఎందుకు చేస్తాము? శివుడు ఏం చేశారు? బ్రహ్మ ఎవరు? అన్ని భుజాలు ఎందుకు చూపించారు? क्योंकि वृद्धि तो होती है ना, प्रजापिता ब्रह्मा से कितनी वृद्धि होती है. బ్రహ్మలో శివబాబా వచ్చేకంత వృద్ధి జరుగుతుంది. పవిత్రమైన మానవులు తయారవుతున్నారు. అందుకే భుజాలన్నీ చూపించారు. ब्रह्मा के लिए कहते 100 भुजाएं, 1000 भुजाओं वाला. विष्णु और शंकर के लिए इतनी भुजाएं नहीं कहेंगे. బ్రహ్మ కోసమే సహస్ర భుజాలని చెప్తారు. 1000 భుజాలు, 100 భుజాలు అని. విష్ణు శంకరునికి అన్ని భుజాలు ఉన్నట్టు చూపించలేదు. ब्रह्मा के लिए क्यों कहते हैं प्रजापिता ब्रह्मा की सारी वंशावली है ना, ये कोई बाहर की बात नहीं है. वो बल कहते 1000 भुजा वाला ब्रह्मा, परंतु अर्थ थोड़ी समझते हैं. ప్రజాపిత బ్రహ్మది వంశవలి ఇంత తయారవుతుంది కదా, బ్రాహ్మణులు దేవతలు సృష్టి వంశవలి. అందుకని బ్రహ్మకి అన్ని భుజాలు చూపించారు, కానీ రియల్ గా భుజాలు కాదవి. 1000 భుజాల బ్రహ్మ అంటారు కానీ అర్థం తెలియదు వారికి. अब तुम प्रैक्टिकल में देखो ब्रह्मा की कितनी भुजाएं. మీరు ప్రత్యక్షంగా బ్రహ్మకు భుజాలు అయ్యారు. ఎంతమంది మీరున్నారు? ఏ బేహద్కి భుజాయి, అనంతమైన భుజాలు కదా. ఎన్ని లక్షల సంఖ్యలో బాబా పిల్లలు తయారయ్యారు ఇప్పుడు. प्रजापिता ब्रह्मा को तो सब मानते हैं, परंतु आपके पेशों को नहीं जानते. ప్రజాపిత బ్రహ్మను భక్తిలో కూడా అందరూ ఒప్పుకుంటారు కానీ పరిచయం తెలీదు. आत्मा की तो बाह्य नहीं होती, बाह्य शरीर की होती है. ఆత్మకు భుజాలు ఉండవు, శరీరానికి భుజాలు ఉంటాయి కదా. इतने करोड़ ब्रदर्स है तो उनकी भुजाएं कितनी हुई? ఇన్ని కోట్ల సోదరాత్మలు ఉన్నామే, ఎన్ని భుజాలు ఉంటాయి మరి వీరందరివి? परंतु पहले जब कोई पूरी रीति ज्ञान को समझे तब बाद में ये बातें सुनानी है. బ్రహ్మ వంశావళి కదా అందరూ మరి. ఎన్ని భుజాలు కాబట్టి దీని గుర్తుగానే వంశావళిని గుర్తు చేయటానికి భుజాలు చూపించారు. కానీ పూర్తిగా జ్ఞానము మిగిలిన విషయాలు ఇంపార్టెంట్. శివబాబా, భగవంతుడు ఎవరు, పరిచయం, ఇలాంటి పూర్తి జ్ఞానం అర్థం చేసుకోవాలి ముందు. ఆ తర్వాత ఇలాంటి విషయాల రహస్యాలన్నీ మీరు వినిపించాలి అంటున్నారు బాబా. पहले मुख्य बातें, एक बाप कहते मुझे याद करो और वर्षे को याद करो, फिर ज्ञान का सागर भी गाया हुआ है. మొదటి ముఖ్య విషయమే ఒకటి, బాబా చెప్తున్నారు తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది వినిపించాలి మొదటి ముఖ్య విషయం. తర్వాత జ్ఞాన సాగరుడు అని గాయనం ఉంది కదా, కితనీ అపా పాయింట్స్ ఉన్నాతే. ఆ మహిమకు తగ్గట్టే ఎన్ని అపారమైన పాయింట్స్ వినిపిస్తున్నారు బాబా. ఇతనే సబ్ పాయింట్స్ తో యాద్ రైనా సకే. ఎన్ని పాయింట్స్ అంటే మనం గుర్తు పెట్టుకోలేం కూడా, అన్ని పాయింట్స్ చెప్తున్నారు బాబా. తంతు బుద్ధి మీద జాతాయి, పిచర్ में తంతు हो जाता है मन మనోభావం. అయితే విని దీని సారం బుద్ధిలోకి వచ్చేస్తుంది మనకి. సారం ఏంటి? मन मना बाबा मनस्సు నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. ज्ञान का सागर श्री कृष्ण को नहीं कहेंगे, वो है रचना. रचता एक ही बाप है. జ్ఞాన సాగరుడని శ్రీకృష్ణుని అనరు, అతడు కూడా రచన. रचयिता का शिव बाबा है. बाप ही सबको वर्षा देंगे, घर ले जाएंगे. बाप का तथा आत्माओं का घर है सैलेंस होम. బాబాయి అందరికీ వారసత్వం ఇస్తున్నారు, ఇంటికి తీసుకువెళ్తున్నారు పరంధామం. బాబాది లేదా ఆత్మలది ఇల్లు ఉన్నదే సైలెన్స్ హోమ్, శాంతిధామం. विष्णु को बाप का घर नहीं कहेंगे, विष्णुपुरी को. घर है मूल वतन जहाँ आत्माएं रहती हैं. इस सब बात सेंसिबल बच्चे धारण कर सकते हैं. విష్ణుపురి సతీగాన్ని బాబా ఇల్లు, తండ్రి ఇల్లు అని అనం కదా. తండ్రి ఇల్లు, మన ఇల్లు అంటే అది మూలవతనం, ఆత్మలు నివసిస్తాయి అక్కడ.
ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలే ధారణ చేయగలరు. इतना सारा ज्ञान कोई की बुद्धि में याद रह ना सके. ना इतने कागज लिख सकते हैं. ఇంత జ్ఞానం బుద్ధిలో గుర్తుండడం కష్టమేమో. ఇన్ని కాగితాలు కూడా రాసుకోలేరు. అన్ని పాయింట్స్ చెప్తున్నారు బాబా. ये मुरलियां भी सबकी सब इकट्ठी करते जाए तो इस सारे हॉल से भी जास्ती हो जाए. మీరు రాసుకోవటానికి కూడా ఎన్ని పుస్తకాలు కావాల్సి వస్తుంది. ఈ మురళి కాపీలే దాచిపెడితే కూడా ఈ హాల్ అంతా మధుబన్ హాల్ అంతా నిండిపోయి కూడా ఇంకా ఎక్కువైపోతాయి. అన్ని పాయింట్స్ అన్ని మురళీలు ఉన్నాయి. उस पड़ाऊ में भी कितने ढेर किताब होते हैं. इम्तहान पास कर लिया फिर तंत बुद्धि में बैठ जाता है. ఆ చదువులో కూడా ఎన్ని పుస్తకాలు పెట్టి చదువుతారు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే ఇంకా సారం కూడా బుద్ధి ఉండిపోతుంది కదా. बैरिस्टरी के इम्तिहान पास कर लिए एक जन्म ही अल्पकाल सुख मिल जाता है. ఇంకోటి ఒక్క జన్మకి అల్పకాల సుఖం దొరుకుతుంది ఆ చదువులో. బ్యారిస్టరీ చదివారు, తర్వాత పాస్ అయిపోయారు, అయిపోయింది. చనిపోతే మళ్ళీ ఎక్కడ పుడితే అక్కడ చదువుకున్నాను. ఓహో వినాశి కమాయి, అందుకే వినాశి సంపాదన అంటారు ఆ చదువు ద్వారా. तुमको तो ये बाप अविनाशी कमाई कराते भविष्य के लिए. ఇక్కడైతే బాబా భవిష్యత్ కోసం అవినాశి సంపాదన చేయిస్తున్నారు ఈ మురళి ఈ చదువు ద్వారా. बाकी जो भी गुरु गोसाई आते हैं वो सब विनाशी कमाई कराते. మిగిలిన గురువులు వినాశి సంపాదన చేయిస్తారు అక్కడ. विनाश के नजदीक आते जाते कमाई कम होती जाती. వినాశనం దగ్గర అవుతూ ఉంటే సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. లౌకికంలో వరకైతే తగ్గాల్సిందే, ఎందుకంటే సంపాదించే మార్గాలన్నీ బంద్ అయిపోయేది ఉంది కదా వినాశనం దగ్గరకు వస్తే. तुम क्यों कमाई तो बढ़ती जाती परंतु नहीं ये तो सब खत्म हो जाना है. ఇప్పుడు పరిస్థితిని బట్టి మీరు అనుకోవచ్చు డబ్బు పెరుగుతుంది, సంపాదించే మార్గాలు అని. లేదు, ఇదంతా సమాప్తి అయిపోయేదే, మీరు చూస్తున్నట్టు ఉండదు అని చెప్తున్నారు బాబా. ఆగే రాజాను అదికి కమాయించండి తది తో వేదిని. రాజుల సంపాదన ఉండేది పూర్వం, ఇప్పుడు అది కూడా లేదు కదా. రాజ్యానికి కోసాగారం ఉంటది అన్నట్టు. तुम्हारी कमाई तो कितना समय चलती है तुम जानते. ये बना बनाया ड्रामा है जिसको दुनिया में कोई नहीं जानते. మీ సంపాదన ఎంత సమయం నడుస్తుంది, ఎన్ని జన్మలు, ఎన్ని యుగాలు. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా, ప్రపంచానికి దీనికోసం తెలియదు. तुम्हारे में भी नंबरवार है जिसको धारणा हो. ఈ విషయం మీలో కూడా నంబర్ వారీగానే ధారణ అవుతున్నాయి. कई तो बिल्कुल कुछ भी समझा नहीं सकते. कोई कहते हैं मित्र संबंधी आदि को समझाते, वह भी तो अल्पकाल हुआ ना. औरों को प्रदर्शनी आदि क्यों नहीं समझाते. पूरी धारणा नहीं है अपनी को. मियाँ मिट्टू तो नहीं समझना है ना. కొంతమంది అస్సలు ఎవరికి జ్ఞానమే చెప్పలేరు. అంటారంట మిత్ర సంబంధికులు వారికి చెప్తున్నాం మేము జ్ఞానము అని. అల్పకాలంలో ఉంది కదా అది కూడా వారికి ఇచ్చే జ్ఞానం. మనం ఏదో పొడి పొడి మాటలు వింటారు. బాబా చెప్తున్నారు ఇతరులకు ప్రదర్శన చిత్రాల మీద సిస్టమేటిక్ గా ఎందుకు మీరు చెప్పలేరు. మామూలుగా ఓరల్ గా ఏదో 4 పొడి పొడి మాటలు చెప్పడం వేరు. మిత్ర సంబంధికులకు చెప్తున్నాం బాబా అంటారు. కానీ ప్రదర్శన చిత్రాలు కట్టినప్పుడు ఎందుకు చెప్పలేరు మీరు. పూరి ధారణ నీ పూర్తి ధారణ అవ్వట్లేదు జ్ఞానం విషయాలు సిస్టమేటిక్, అందుకే చెప్పలేకపోతున్నారు కదా. अपने को नियमित तो नहीं समझना है ना. మిమ్మల్ని మీరు నాకంతా తెలుసు అర్థమైపోయింది అనేసుకోకూడదు కదా. చెప్పి చూడాలి కదా చిత్రాల మీద, అప్పుడు మీకు బాగా తెలుసు, జ్ఞానం అర్థమైందని తెలుస్తుంది. सर्विस का शौक है तो जो अच्छी रीति समझाते उनका सुनना चाहिए. మీకు సర్వీస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు కదా మనలో, వాళ్ళు చెప్పినప్పుడు విని నేర్చుకోండి. बाप उच्च पद प्राप्त कराने आए तो पुरुषार्थ करना चाहिए, परंतु तकदीर में नहीं तो श्रीमत में नहीं मानते तो पद भ्रष्ट हो जाता है.
బాబా ఉన్నత పదవిలోకి ఎక్కించడానికి వచ్చాడు కాబట్టి పురుషార్థం చెయ్యాలి కదా, కానీ అదృష్టంలో లేకపోతే శ్రీమాతాన్ని కూడా అంగీకరించడు. పదవి భ్రష్టులైపోతారు. డ్రామా ప్లాన్ సార్ రాజధాని స్థాపన ఊరే పదవులు ఉంటాయి కదా, రాజధాని తయారవుతుంది డ్రామా ప్లాన్ అనుసాर రకరకాల పదవులు. उसमें तो सब प्रकार के चाहिए ना, రాజధాని అంటే అన్ని రకాల పదవులు కావాలి కదా. बच्चे समझ सकते कोई अच्छी प्रजा बनने वाले कोई कम, కొంతమంది మంచి ప్రజా పదవిలో వెళ్ళేవారు ఉన్నారు, కొంతమంది తక్కువ క్వాలిటీ ఉన్నారు. बाप कहते हैं हम तुमको राजयोग सिखलाने आया हूँ। दिलवाड़ा मंदिर में राजाओं के चित्र में जो पूज्य बनते वही फिर पुजारी बनते, राजा रानी का मर्तबा तो उनसे ना फिर वाम मार्ग में आते तब भी राजाई अथवा बड़े बड़े शाहूकार तो है. బాబా చెప్తున్నారు నేను నీకు రాజయోగం నేర్పించడానికి వచ్చాను. దిల్వాడా మందిరంలో రాజుల చిత్రాలు ఉన్నాయి కదా, స్వర్గంలో రాజులు రకరకాల పదవులు అంతా రాసలీలంతా చెక్కారు పైన. ఎవరైతే పూజ్యులుగా అవుతున్నారో వాళ్ళే జన్మల్లో వచ్చి మీరు పూజారిగా అయిపోతున్నారు దేవతలే. రాజారాణి అనే పదవి ఉన్నతమైంది కదా, అటువంటి దేవతలు వామమార్గంలో ఎప్పుడైతే పడిపోతున్నారో, వామమార్గంలో పడిన తర్వాత కూడా ద్వాపరయుగంలో కూడా రాజ్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద షావుకారులు ఉంటారు ద్వాపరయుగంలో కూడా. కానీ సింగిల్ కిరీటం అంటారు కదా బాబా, పవిత్రత కిరీటం ఉండదు. जगन्नाथ के मंदिर में सबको ताज दिखाया, प्रजा को तो ताज नहीं होगा, ताज वाले राजाएं भी विकार में दिखाते हैं. జగన్నాథ మందిరంలో బయట గోపురంలో అసభ్యమైన చిత్రాలు చెక్కారు, కానీ అందరికీ కిరీటాలు ఉన్నాయంట, మళ్ళీ కిరీటాలు చెక్కారంట. కిరీటాలు పెట్టుకున్నారంటే వాళ్ళు రాజ పదవిలో ఉండేవారని అర్థం. అంటే రాజ పదవిలో ఉండే దేవతలు కూడా దిగజారిపోయారు వికారాల్లో అని చూపించారు అక్కడ జగన్నాథ మందిరంలో. సుఖ సంపత్తి తోనూ బోధ होगी, సంపత్తి కమ్ జాస్తి తో होती है. రాజులకు సుఖ సంపదలు చాలా ఉంటాయి కదా, हीरे के महल और चांदी के महल में फर्क तो होता है. కొంచెం తేడా అయితే వస్తుంది యుగాలు మారుతుంటే. వజ్రాల మహల్లకు వెండితో ఉన్న మహల్కు తేడా ఉంటుంది కదా. तो बाप बच्चों को कहेंगे अच्छा पुरुषार्थ कर उच्च पद पाओ. కాబట్టి బాబా పిల్లలకు చెప్తున్నారు ఆ తేడా తొలగించి ఉన్నత పదవి పొందేలా మంచి పురుషార్థం చేసుకోండి. రాజాओं को सुख जास्ती होते हैं, वह सब सुखी होते हैं. రాజులకు సుఖం ఎక్కువ ఉంటుంది, అందరూ సుఖీగానే ఉంటారు రాజులకి ఇంకా. जैसे यहाँ सबको दुख है बीमारी आदि तो सबको होती है, वह सुखी सुखी फिर भी मरतबे तो नंबर वारी. ఎలాగైతే ఇక్కడ అందరికీ దుఃఖం ఉందో రోగం అందరికీ ఉంటుందో అక్కడ సుఖమే సుఖం ఉంటుంది, పదవిలో కూడా నంబర్ వారి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. बाप सदैव कहते पुरुषार्थ करते रहो, सुस्त मत बनो. पुरुषार्थ से समझा जाता है ड्रामानुसार इनकी सदगति इस प्रकार इतनी ही होती है. బాబా సదా పురుషార్థం చేస్తూ ఉండండి, అశ్రద్ధ వహించకండి అని నేర్పిస్తున్నారు. పురుషార్థంతో అర్థమవుతుంది డ్రామా అనుసారం ఈ రకంగా ఇంత సద్గతి వీళ్ళకి జరిగేది ఉంది అని. ఇప్పుడు పురుషార్థం చేసాక అర్థమవుతుంది. అందుకు పురుషార్థం చేస్తూ ఉండండి, సుస్తు మత్ బను, బద్ధకంగా తయారు కాకండి, డ్రామాలో ఉంటే అయిపోతానులే అన్నకండి. పురుషార్థం చేసాకనే అర్థమవుతుంది డ్రామా అనుసారం వీళ్ళకి ఇదే పదవి ఇంతే గతి అని. చేయకుండా బద్ధకంగా కూర్చొని నేను పదవి పొందలేదంటే కాదు. अपनी सदगति के लिए श्रीमत पर चलना है. टीचर की मत पर स्टूडेंट ना चले तो कोई काम के नहीं. మీ సద్గతి మీరు పొందాలంటే శ్రీమతంపై నడవాలి, అదే టీచర్ బాబా ఇచ్చే మతం. టీచర్ ఇచ్చే మతంపై స్టూడెంట్ నడవకపోతే ఎందుకు పనికి రారు వారు స్కూల్లో కూడా. అలాగే ఇక్కడ కూడా నంబర్ 1 పురుషార్థ్ అనుసార్ తో సభే, కానీ అందరూ ఒకేలా బాబా మతం మీద నడవట్లేదు. నంబర్ 1 పురుషార్థ్ అనుసారం ఉన్నారు. అగర్ కోई कहते कि हम ये नहीं कर सकेंगे
तो बाकी क्या सीखेंगे? మేము ఇది చేయలేము అంటే ఎవరైనా ఇంకేం నేర్చుకుంటారు మీరు? सीख कर होशियार होना चाहिए, जो कोई भी कहे ये समझाते तो बहुत अच्छा है, परंतु आत्मा जीते जी मर कर एक बाप की बनी और कोई याद ना आए दे अभिमान छूट जाए, ये है ऊंची मंजिल, सब कुछ भूलना है. నేర్చుకొని తెలివైన వారిగా కావాలి. నేను ఇంత చేయలేను అంటే ఎలాగా? మీరు నేర్చుకొని తెలివైన వారైపోతే ఎవరైనా కూడా మిమ్మల్ని చూసి చెప్తారు, చాలా బాగా జ్ఞానం వినిపిస్తున్నారు మీరు అంటారు కదా. కానీ జ్ఞానం వినిపించినప్పటికీ ఆత్మ జీవిస్తూ మరణించాలి. అంటే ఒక్క బాబా సంతానం అయిపోయాను, బాబాయే, ఇంకెవరు జ్ఞాపకం రాకూడదు, దేహాభిమానం తొలగిపోవాలి. ఇది ఉన్నతమైన గమ్యము. अन्य विषयों में मरवाने अन्नर बाबा पूरी देही अभिमानी अवस्था बन जाए, ये बड़ी मंजिल है. पूर्ति आत्माभिमानी स्थिति तैयार है बोली, इदी उन्नतమైన गम्य. वह आत्मा अशरीरी, फिर यहाँ आकर देह धारण करते పరంధామలో అశరీరిగా ఉండే ఆత్మను ఇక్కడికి వచ్చి దేహాన్ని ధరిస్తున్నాం. अब फिर यहाँ इस देह में होते हुए अपने को अशरीरी समझना है, ये मेहनत बड़ी भारी है. ఇప్పుడు ఈ దేహంలో ఉంటూ కూడా పరంధామంలో అయితే అశరీరిగా ఉండి వచ్చాము, మన ఒరిజినల్ రూపం. దేహంలో ఉంటూ కూడా నేను అశరీరిని అని భావించి ప్రాక్టీస్ చేయటం, ఇది శ్రమతో కూడిన గొప్ప గమ్యం. ఈ శ్రమ ఎక్కువ ఉంది. अपने को आत्मा समझ कर्मातीत अवस्था में रहना है. మిమ్మల్ని ఆత్మ అనుకుంటూ कर्मातीत अवस्था ఉండాలి. सर्प को भी अक्ल है ना, पुरानी काल छोड़ देती तो तुमको दिए अभिमान से कितना निकलना है. సర్పానికి కూడా తెలివి ఉంది, పాత కుబుసాన్ని వదిలేస్తున్నది. మరి మీరు కూడా పాత ఈ దేహం యొక్క దేహ భ్రాంతి ఎంత తొలగించుకోవాలి. मूल वतन में तो तुम हो ही देही अभिमानी, यहाँ देह में होते अपने को आत्मा समझना है. देहाभिमान टूट जाना चाहिए. कितना भारी इम्तिहान है. మూలవచనంలో ఉండేదో ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. ఇక్కడ దేహంలో ఉంటూ కూడా మిమ్మల్ని ఆత్మ అనుకునే ప్రాక్టీస్ లో ఉండడం, దేహాభిమానం తొలగిపోవాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష. ఇక్కడ గొప్ప సబ్జెక్ట్ ఇది చదువులో. भगवान को खुद आकर पढ़ाना पड़ता है, इसे और कोई कह ना सके कि देह के सब संबंध छोड़ मेरा बनो. अपने को निराकार आत्मा समझो, कोई भी चीज का भान ना रहे. భగవంతుడు స్వయం వచ్చి చదివించవలసి వస్తుంది, లేకపోతే ఇంకెవరిది చెప్పలేరు. దేహ సంబంధికులు వదిలిన వారిగా అయిపోయి మిమ్మల్ని మీరు నిరాకారి ఆత్మ అనుకుని నన్ను జ్ఞాపకం చేయండి, ఎవ్వరు ఎక్కడ చెప్పలేరు. ఇంకే వస్తువు యొక్క భ్రాంతి ఉండకూడదు, నేను తప్ప, నన్నే జ్ఞాపకం చేయండి బాబా నేర్పిస్తున్నారు. माया युद्धों की देह में बहुत फंसाती, इसलिए बाबा कहते हैं इस साकार को भी याद नहीं करना है. మాయ ఒకరి దేహంలో ఒకరు ఆకర్షితులయ్యేలా చిక్కుకునేలా చేస్తుంది. అందువలనే బాబా చెప్తున్నది సాకార బ్రహ్మను కూడా జ్ఞాపకం చేయండి. बाबा की तो तुमको तो శివ బాబా చెప్తున్నారు, మీరు మర్చిపోవాలి ఒక శివ బాబాని జ్ఞాపకం చేయాలి. ఇది చాలా శ్రమ పడాల్సిన విషయం ఉంది ఇక్కడ. దేహాన్ని మరవడం, దేహ భ్రాంతిని తొలగించుకోవటం. मानो अच्छे अच्छे बच्चों को भी नाम रूप में लटका देती है, ये आदत बड़ी खराब है. మాయ మంచి మంచి పిల్లల్ని కూడా నామరూపాల్లో చిక్కుకునేలా చేసేస్తుంది. చాలా చెత్త అలవాటు ఇది, నామరూపాల వైపు ఆకర్షితులు అవ్వడము. शरीर को याद करना ये है भूतों की याद हो गई. हम कहते एक शिव बाबा को याद करो. శరీరాన్ని జ్ఞాపకం చేయడం అంటే భూతాలను జ్ఞాపకం చేయండి. మనం ఏమన్నా ఒక శివ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, శరీరాన్ని గుర్తు చేసుకోకండి. तुम फिर पांच भूतों को याद करते रहते हो, శివ బాబాని జ్ఞాపకం చేయండి అంటే మీరేమో పంచభూతాలను జ్ఞాపకం చేస్తున్నారు, శరీరధారుల్ని. పంచభూతాలతో తయారైన శరీరాలు కదా. देह से बिल्कुल लगाव नहीं होना चाहिए. దేహం మీద అస్సలు మీకు మమకారం ఉండకూడదు, ఆకర్షణ ఉండకూడదు.
ब्राह्मणों से भी सीखना हो ना कि उनకి అమృతం మింగేటట్టున్నాయి. బ్రాహ్మణి అక్కలు కూర్చొని మురళి వినిపిస్తారు, మీకు జ్ఞాన యోగాలు నేర్పిస్తారు. నేర్చుకోండి, అంతవరకే ఉండాలి గాని వాళ్ళ నామరూపాల్లో కూడా చిక్కుకోకూడదు మీరు. వారి దేహం పైన మీ భ్రాంతి వెళ్ళకూడదు. దేహ్యాభిమాని బంధిని మోహినతే. ఈ విధంగా ఆత్మాభిమానిగా కావడంలోనే శ్రమ ఉంది. बाबा के पास भाई चाट बहुत बच्चे बेच देते हैं, परंतु बाबा उस पर विश्वास नहीं करता है. చాలా మంది పిల్లలు చాట్ రాసి బాబాకు పంపిస్తారు, కానీ బాబా నమ్మరంట ఆ చాట్. कोई तो कहते हम शिव बाबा के सिवाय और किसको याद नहीं करते, परंतु बाबा जानते पाई भी याद नहीं करते. కొంతమంది ఆ చాట్ లో రాస్తారు శివ బాబా తప్ప ఇంకెవ్వరి జ్ఞాపకమే నాకు ఎప్పుడు రాదు అని. కానీ బాబాకు తెలుసు పైసా అంతా కూడా జ్ఞాపకం చెయ్యట్లేదు మీరు ఇక్కడ నుండి వెళ్ళాక. మీరు రాసింది వేరు, మీరు జరుగుతున్నది వేరు పురుషార్థం. బాబాకు తెలుసు అది. याद की तो बड़ी मेहनत है, कहाँ ना कहाँ फँस पड़ती है. ఎందుకంటే బాబా స్మృతి ఉండిపోవడం అంటే శ్రమ తీసుకుంటేనే అది అవుతుంది. మన మీద మనం టెన్షన్ పెడితేనే, లేకపోతే ఎక్కడో దగ్గర బుద్ధి చిక్కుపోతూ ఉంటుంది. देहधारी को याद करने में तो पांच भूतों की यादें उनको भूत पूजा कहा जाता है. देहधारी స్మృతి అంటే పంచభూతాలను జ్ఞాపకం చేయటం. భూత్ को याद करते పంచభూతాలను పూజిస్తారు దేహదారిని, భూతాలను జ్ఞాపకం చేస్తారు. यहाँ तो तुमको शिव बाबा को याद करना है, పూజ की तो बात नहीं. ఇక్కడ మనకు శివ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, పూజ అనే విషయం అయితే లేదు ఇక్కడ. भक्ति का नाम निशान गुम हो जाता है, फिर चित्रों को क्या याद करना है, वो भी मिट्टी के बने हुए. భక్తి యొక్క నామరూపాలు మాయమైపోతున్నాయి. ఇక చిత్రాలను ఏం జ్ఞాపకం చేసుకుంటారు? మట్టితో తయారైన విగ్రహాలు అవి కూడా, వాటిని ఏం జ్ఞాపకం చేస్తారు? వాక్యకి ఏది సబ్ డ్రామాలో డ్రామాలో ఉంది, అందుకే ఆ విగ్రహాలు కట్టాము, మందిరాలు కట్టాము. తప్పని అనట్లేదు, కానీ ఆ టైం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డ్రామాలో, భక్తి యొక్క పీరియడ్. అది फिर तुमको పూజారి से పూజ్య बनाता. అందుకే ఇప్పుడు పూజారి నుండి మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తున్నాను శివబాబా చెప్తున్నారు. कोई भी शरीर को याद नहीं करना है सिवाय एक बाप के. आत्मा जब पावन बन जाएगी तो फिर शरीर भी पावन मिलेगा. ఏ శరీరాలను జ్ఞాపకం చేయకూడదు ఒక బాబా తప్ప. ఆత్మ పావనం అయిపోతే శరీరాలు కూడా పావనంగా తయారైపోతాయి. अभी तो ये शरीर पावन नहीं है, पहले आत्मा जब सत्व प्रधान से सत्व रजतम में आती तो शरीर भी उस अनुसार मिलता है. ఇప్పుడు ఎవరి శరీరం పావనమైంది లేదు. ఆత్మ మొదట సత్వ ప్రధానం ఉండేది, సత్వ రజో తమ స్థితుల్లో వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆత్మీక స్థితి ఏది ఉంటుందో దాని అనుసారమే శరీరాలు కూడా లభిస్తాయి. ఇప్పుడు శరీరాలు తమ ప్రధాన శరీరాలు, ఎందుకు ఆత్మ తమ ప్రధానంగా ఉంది ఇప్పుడు. अभी तुम्हारी आत्मा पावन बनती जाएगी, लेकिन शरीर अभी पावन नहीं होगा, ये समझने की बात है. ఇప్పుడు మీ ఆత్మ పావనం అవుతుంది పురుషార్థంతో, కానీ శరీరం పావనం కాదు. శరీరం పావనమైంది నెక్స్ట్ జన్మలో దొరుకుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ పాయింట్స్ भी उनकी बुद्धि में बैठेगी जो अच्छी रीति समझकर समझाते रहते. ఎవరైతే ప్రతి ఒక్క పాయింట్ చక్కగా అర్థం చేసుకొని బుద్ధిలో గుర్తుంచుకొని ఇతరులకి చెప్తూ ఉంటారో వారికే బుద్ధిలో చక్కగా ఈ పాయింట్స్ కూర్చుంటాయి అంటున్నారు బాబా. सत प्रधान आत्मा को बनना, बाप को याद करने की बड़ी मेहनत है. सत प्रधान ఆత్మ తయారవ్వాలి కదా. బాబాను జ్ఞాపకం చేసుకునే సబ్జెక్టే చాలా శ్రమతో కూడినటువంటిది. కయ్యంకు జరా భీ యాద్ नहीं रहती है. కొంతమందికి ఇక్కడ నుండి వెళ్ళాక కొద్దిగా కూడా బాబా స్మృతి కలగదంట, వ్యవహారిక విషయాలని ఉండిపోతూ ఉంటారు. पासवीदानर बनने के लिए बुद्धियोग थोड़ा भी कहीं ना भटके, एक बात की ही याद रहे. पासवीदानर కావాలంటే ఎక్కడ బుద్ధి భ్రమించకూడదు, ఒక్క బాబా స్మృతే నిలబడాలి. परंतु बच्चों का बुद्धि भटकता रहता है, जितना बहुतों का आप समान बनाएंगे उतना ही पद मिलेगा, కానీ పిల్లల బుద్ధి యుగం భ్రమిస్తూ ఉంటుంది. ఎంత చాలా మందిని సమానంగా తయారు చేస్తే అంత పదవి లభిస్తుంది.
देह को याद करने वाले कभी ऊंच पद पा ना सके। దేహాలను జ్ఞాపకం చేసేవారు ఎప్పుడు ఉన్నత పదవి పొందలేరు। यहाँ तो पासवीदानर होना है, मेहनत भी करिए, पद कैसे मिलेगा। ఇక్కడ పాస్వీదానర్గా తయారు కావాలి మనం। శ్రమ పడకుండా పదవి ఎలా దొరుకుతుంది। देह को याद करने वाले कोई पुरुषार्थ नहीं कर सकते। ఉన్నత పదవి పొందలేరు దేహాలు గుర్తు చేసుకునేవారు। దేహాన్ని గుర్తు చేసుకునేవారు పురుషార్థమే చేయలేరు। ఎలాంటి పురుషార్థం। वाक्य के पुरुषार्थ करने वाले को फॉलो करे, ये भी पुरुषार्थ ही है ना। శివ బాబా చెప్తున్నారు పురుషార్థం చేసేవారిని ఫాలో చేయండి। ఎలాగైతే బ్రహ్మ బాబా కూడా పురుషార్థి కదా। బాబాలో ఉన్న ప్యూరిటీ ఇలా శివ బాబా మీద ప్రీతి అనేది ప్రదర్శిస్తున్నారు, చూపిస్తున్నారు బ్రహ్మ బాబా। ఇవన్నీ ఫాలో చేయండి। ये बड़ा विचित्र ज्ञान है, दुनिया में किसको भी पता नहीं है। విచిత్రమైన జ్ఞానం ఇది ప్రపంచంలో ఎవరికి తెలియదు। किसकी भी बुद्धि में नहीं बैठेगा कि आत्मा की चेंज कैसे होती है। ये सारी गुप्त मेहनत है। ఆత్మ పరివర్తన ఎలా జరుగుతుందనేది ఎవరికి తెలియదు। గుప్తమైన శ్రమ కదా లోపల ఉన్న ఆత్మను పరివర్తన చేసుకునే పురుషార్థం। बाबा भी गुप्त है, तुम राजा ही कैसे प्राप्त करते, लड़ाई झगड़ा कुछ भी नहीं, ज्ञान और योग की बात है। हम कोई से लड़ते नहीं। బాబా కూడా గుప్తమే ఇక్కడ। అందుకే బాబా ఇచ్చే శ్రమ పురుషార్థం కూడా గుప్తమైంది। రాజ్య ప్రాప్తి ఎలా దొరుకుతుంది మీకు। యుద్ధాలు చేయట్లేదు కదా, జ్ఞాన యోగాల యొక్క కృషితో రాజ్యాన్ని పొందుతున్నారు। ये तो आत्मा को पवित्र बनाने के लिए मेहनत करनी है। ఇక్కడ రాజ్య పదవి కోసం ఏం చేయాలి, ఆత్మను పవిత్రంగా తయారు చేసుకునే శ్రమ పడాలి। అంతరాత్మను पवित्रंगा तैयार చేసుకునే శ్రమ। आत्मा जैसे जैसे पतित बनती जाती है तो शरीर भी पतित लेती है। फिर आत्मा को पावन बनकर जाना है, बहुत मेहनत है। ఆత్మ ఇలా ఇలా జన్మలో వస్తూ పతితం అవుతూ వచ్చిందో శరీరాలు కూడా పతితమైనవి తీసుకుంటూ వచ్చాము। ఇప్పుడు ఆత్మ పావనంగా తయారై ఇంటికి వెళ్ళాలి। దీనిలో చాలా శ్రమ ఉంది। बाबा समझ सकते कौन कौन पुरुषार्थ करते हैं। ये है शिव बाबा का भंडारा। शिव बाबा के भंडारे में तुम सर्विस करते हो। सर्विस नहीं करेंगे तो पाई पैसे का पद जाकर पाएंगे। బాబా అర్థమైపోతుంది ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారు అని। శివ బాబా యొక్క బండారా ఇది। శివ బాబా బండారాలో మీరు సర్వీస్ సేవ అందిస్తున్నారు। సేవ చేయకపోతే 5 పైసల పదవి పొందుతారు। बाप के पास सर्विस के लिए आए और सर्विस नहीं की तो क्या पद मिलेगा। बाबा దగ్గర సేవ చేద్దామని సరెండర్ అయ్యాము। శివ బాబా బండారులో, శివ బాబా బండారిలో, శివ బాబా యజ్ఞంలో సమర్పణ అయ్యాం సేవ కోసం। ఇక్కడికి వచ్చి సేవ చేయకపోతే ఏం పదవి దొరుకుతుంది। ये राजधानी स्थापन हो रहे, इसमें नौकर चाकर అది सब बनेंगे ना। ఇది రాజధాని తయారవుతుంది, ఇక్కడ నుండి నౌకర్ చాకర్లందరూ తయారవుతారు। अभी तुम रावण पर जीत पाते, बाकी और कोई लड़ाई नहीं है। ఇప్పుడు మీరు రావణుడి పైన అంటే వికారాలపైన విజయం పొందుతున్నారు। ఇది రావణ్ణి గెలవటం, అంతేకాని హింస బాణాలు నడిపించి చేసే యుద్ధం అలాంటివి ఏమీ లేవు। ये समझाए जाते कितनी गुप्त बात है। ఎంత గుప్తమైన విషయం ఇది మాయతో చేసే యుద్ధం। योग बल से विश्व की बादशाही तुम लेते, యోగ బలంతో చేసే యుద్ధం ఇది। యోగ బలం వలన విశ్వ రాజ్యం తీసుకుంటున్నారు మీరు। तुम जानते हो हम अपने शांति धाम के रहने वाले हैं, उन बच्चों को बेहद का घर ही याद है। ఇప్పుడు మీకు తెలుసు శాంతిధామ నివాసీలు మేము అని, కాబట్టి పిల్లలు మీకు ఆ అనంతమైన ఇల్లే జ్ఞాపకం వస్తుంది శాంతిధామం। यहाँ हम पाठ बजाने आए फिर जाते अपने घर। పాత్ర అభినయించడానికి ఇక్కడ ఉన్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం శాంతిధామం। आत्मा कैसे जाती ये भी कोई समझते नहीं। డ్రామాప్లాన్ అనుసార ఆత్మకు ఆనా ही है। ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్తుంది ఇది కూడా ఎవరికి తెలియదు, అర్థం కాని విషయం। డ్రామాప్లాన్ అనుసారం మళ్ళీ ఆత్మలు రావాల్సి ఉంది। ఎవరి తర్వాత ఎవరు వచ్చి జన్మలు తీసుకోవాలో నెంబర్ వారీగా ఆత్మలు దిగుతారు। అచ్చా
मीठे मीठे से खेल रहे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, किसी भी देहदारी से लगाव नहीं रखना है। ये దేహదారిలపైన మమకారం పెట్టుకోకూడదు। शरीर को याद करना भी भूतों को याद करना है। శరీరాలను జ్ఞాపకం చేసుకోవడం కూడా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా భూతాలను జ్ఞాపకం చేసుకోవడమే అవుతుంది। इसलिए किसी की नाम रूप में नहीं लटकना है। అందువల్ల ఎవరి నామరూపాలను చిక్కుకోకండి। अपनी देह को भी भूलना है, తమ దేహాన్ని కూడా మరవాలి। ఏ దేహదారి పైన మోహం మమకారం ఉంచుకోకండి। శరీరాలను జ్ఞాపకం చేయడం అంటే భూతాలను పంచభూతాలను భూతాలని జ్ఞాపకం చేయడం। అందువల్ల ఎవరి నామరూపాలను చిక్కుకోకండి, వెళ్ళాడకండి। మీ దేహాన్ని కూడా మీరు మరిచే ప్రయత్నం చేయండి బాబా పైన ప్రీతి కుదరాలంటే। सेकंड पॉइंट, भक्ति के लिए अविनाशी कमाई जमा करनी है। भविष्य के लिए अविनाशी कमाई जमा करनी। भविष्य కోసం अविनाशी संपादन जमा చేసుకో। सेंसिबल ज्ञान के पॉइंट्स को बुद्धि में धारण करना है। తెలివైన వారి జ్ఞాన పాయింట్స్ బుద్ధిలో धारण చేసుకోవాలి। जो बात में समझे वो समझ कर दूसरों को सुनाना है। बाबा ఏదైతే వినిపించారో అవి అర్థం చేసుకుని ఇతరులకి వినిపించాలి। భవిష్యత్ కోసం అవినాశి సంపాదన జమ చేసుకోవాలి। తెలివైన వారిగా జ్ఞాన పాయింట్స్ బుద్ధిలో ధారణ చేసుకోవాలి। బాబా వినిపించిన విషయాలు అర్థం చేసుకుని ఇతరులకి వినిపించాలి। वरदान, कल्प कल्प के विजय की स्मृति के आधार पर माया दुश्मन का आह्वान करने वाले महावीर विजयी भव। कल्प कल्पम యొక్క విజయం స్మృతి ఉంచుకుని దాని ఆధారంతో కల్పకల్పం యొక్క విజయం యొక్క స్మృతి ఆధారంతో మానవ శత్రువుని ఆహ్వానించేటటువంటి महावीर विजयी भव। महावीर विजय बच्चे पेपर को देखकर घबराते नहीं, क्योंकि त्रिकालदर्शी होने के कारण जानते कि हम कल्प कल्प के विजयी है। महावीर विजय పిల్లలు పరీక్షను చూసి భయపడరు। ఎందుకంటే త్రికాలదర్శిగా ఉన్న కారణంగా వాళ్ళకి తెలుసు మేము కల్పకల్ప యొక్క విజయులము అని। महावीर कभी ये सुन के सकते कि बाबा हमारे पास माया को ना भेजो, कृपा करो, आशीर्वाद करो, शक्ति दो, क्या करो, कोई रास्ता दो, ये भी कमजोरी है। महावीर పిల్లలు ఎప్పుడు ఇలా చెప్పలేరు బాబా మా దగ్గర మా ఆయన పంపించకండి అని। మహావీర్ లేని పిల్లలు ఎప్పుడు ఇలా చెప్పరు బాబా మా ఆయన రానివ్వకండి, మా ఆయన పంపించకండి అని। కృప చూపించండి, ఆశీర్వదించండి, శక్తి ఇవ్వండి, ఏం చేయాలి బాబా, ఏదైనా మార్గం చూపించండి, నాకేం తోచట్లేదు, ఇది కూడా మీ బలహీనతయే। महावीर तो दुश्मन का आह्वान करते कि आओ और हम विजयी बने। महावीर लेके శత్రువును ఆహ్వానిస్తారు, రండి రా మేము మీ మీద విజయగా తారే చూపిస్తాము। स्लोगन, समय की सूचना है समान बनो संपन्न बनो। సమయం యొక్క సూచన సమానంగా తారవండి, సంపన్నంగా తారవండి। సమయం యొక్క సూచన ఇది, సమానంగా తారవండి, సంపన్నంగా తారవండి। अव्यक्त इशारे, एकांत प्रिय बनो, एकता और एकाग्रता को अपनाओ। ఏకాంత ప్రియులుగా తారవండి, ఏకత మరియు ఏకాగ్రతను ధారణ చేయండి। कोई भी सिद्धि के लिए एक तो एकांत, दूसरी एकाग्रता, दोनों की विधि द्वारा सिद्धि को पाते हैं। ఏదైనా విషయంలో సిద్ధి అంటే
సఫలత పొందాలంటే ఒకటి ఏకాంతం కావాలి, రెండు ఏకాగ్రత. ఈ రెండు రకాల విధి ద్వారా సిద్ధిని పొందుతాం. जैसे आपके यादगार चित्रों द्वारा सिद्धि प्राप्त करने वालों की विशेष दो बातों की विधि अपनाते हैं, एकांतवासी और एकाग्रता. ఎలాగైతే మీ స్మృతి చిహ్న విగ్రహాల ద్వారా ప్రాప్తులు పొందాలనే భక్తులు కూడా విగ్రహాలు పెట్టి పూజ చేసి సిద్ధులు పొందడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా దేవి, దుర్గా, కాళీ వీళ్ళని పూజ చేస్తారు కదా సిద్ధి ప్రాప్తి కోసం. వాళ్ళు విశేషంగా రెండు విషయాల విధిని ఉపయోగిస్తారు. అందులో దేవి ఉపాసన చేసినప్పుడు ఏకాంతవాసి, ఏకాగ్రత. यही विधि आप भी साकार में अपनाओ. అదే విధి మీద కూడా ప్రాక్టికల్ గా ధారణ చేయండి సాకారంగా. ఏకాగ్రత कम होने के कारण दृढ़ निश्चय की कमी होती. మీ పైన మీకు లేదా ఏదైనా విషయం తీసుకున్న దానిపైన మీకు ఏకాగ్రత తగ్గినప్పుడే దృఢ నిశ్చయం అనేది లోపిస్తుంది. एकांतवासी कम होने के कारण ये साधारण संकल्प बीज को कमजोर बना देते. అలాగే ఏకాంతవాసిగా ఉండడం అనేది తగ్గిన కారణంగానే ఏకాంతం అనేది సాధారణ సంకల్పాలు బీజాన్ని బలహీనంగా చేసేస్తూ ఉంటాయి. इसलिए इस विधि द्वारा सिद्धि स्वरूप बन అందువలన ఏకాంతవాసి, ఏకాగ్రత ఈ రెండు రకాల విధి ద్వారా సిద్ధి స్వరూపంగా తారైపోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా మరీ చెప్తున్నది బుద్ధి యోగం ఇంకెటు వెళ్ళకూడదు, ఎటు వెళ్ళదు. ఆస్విధాన అవ్వాలంటే ఒక బాబాయ్ ఏ దేహదారుల స్మృతి లాగకూడదు మిమ్మల్ని, అది గుర్తుంచుకోండి. పదవి తగ్గిపోతుంది. అలాగైతే మీ దేహం కూడా మీకు జ్ఞాపకం రాకూడదు. యోగంలో కూర్చొని మీ దేహం కూడా మీకు లాగకూడదు. కానీ ఒక్కొక్క సమయంలో మన దేహం మనకి లాగదు, కానీ ఇతరుల దేహం మీద మంచి మంచి పిల్లలు కూడా చిక్కుకునేది ఉంటూ ఉంటది. జాగ్రత్త చూసుకోండి. బ్రాహ్మణి అక్కల నుండి కూడా నేర్చుకోండి, వినండి, కానీ నామరూపాల్లో చిక్కుకోకండి. బ్రహ్మను కూడా జ్ఞాపకం చేయకండి బాబా చెప్తున్నారు. బ్రహ్మబాబా పట్ల గౌరవం ఉండాలి, కానీ బాబా పర్వాలి ఒకవైపు రెస్పెక్ట్ ఇవ్వండి బ్రహ్మ బాబాకు. ఈయనకి చెప్తేనే నాకు చెప్పినట్టు మీ విషయాలన్నీ ఇవన్నీ బాబా చెప్పినప్పుడు ఒక్కోసారి అది ఆ బ్యాలెన్స్ తప్పి బ్రహ్మ పైన అలా మూఢంగా దేహదారి స్మృతిలో భావన వెళ్ళిపోకూడదు అనమాట. బాబా టెన్షన్ కలిగిస్తున్నారు. పాస్విధానం అవ్వాలంటేది తప్పదు. ఉన్నతమైన గమ్యం కూడా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం, ఒక బాబాని జ్ఞాపకం చేయడం, ఏటో బుద్ధి భ్రమించకుండా ఉండడం కొంతమందికి అర్థం కాదు. చాటి తెచ్చి ఇచ్చేస్తారు. బాబా చూసి అంటారంట ఇది ఎంత తప్పు, అసలు పైసా అంత కూడా మీరు నన్ను జ్ఞాపకం చేయట్లేదు, కానీ రోజంతా బాబాయే ఇంకేముంటదని రాస్తారట చాట్లో. కరెక్ట్ గా చూసుకోండి. ఇక్కడ నుండి వెళ్ళేకి ఎంత బాబా స్మృతి ఉంటుంది, పైసా అంతా 5 పైసలు అంతా ఎంత ఉంటుంది అనేది కరెక్ట్ గా మీ మీద మీరు అటెన్షన్ పెట్టి శ్రమ పడాల్సిన విషయం. ఉన్నతమైన గమ్యం ఇది, శ్రమ పడాల్సిన సబ్జెక్ట్ ఇది అని బాబా మధ్యలో ఎన్నోసార్లు ఆ పాయింట్ ఉపయోగిస్తూ శ్రమ ఉంది అనేది మనకు తెలియచేస్తూ, అలాగే ఉన్నతమైన గమ్యం అంత ఈజీగా పట్టుకునేది కాదు అని తెలియచేస్తూ మనకు అటెన్షన్ కలిగించారు బాబా ఈరోజు మురళిలో. కాబట్టి ఏం పెట్టుకుంటారు రోజంతా? ఒక బాబా స్మృతి, దేహి అభిమాని, నిరంతర దేహి అభిమాని, నిరంతర బాబా స్మృతి. ఇంకా వరదానాలు ఏం విన్నారు? మహావీరాత్మ బాబా. మహావీరులు అంటే మాయకు భయపడరు, కానీ ఎన్నొచ్చినా బాబా నాకు శక్తి ఇచ్చారు కదా, బాబా నా తోడు ఉన్నాడు కదా అని ధైర్యంతో మహావీరులై ఉండాలి. ఏకాగ్రత, ఏకాంతవాసి రెండింటిని గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఓం శాంతి. यादें हैं पिरोई सांसों की माला में जिसकी, यादें हैं
पिरोई मेरे तो शिव बाबा एक दूसरो न कोई। सांसों की माला में जिसकी यादें हैं पिरोई, सांसों की माला में जिसकी यादें हैं पिरोई मेरे तो शिव बाबा एक दूसरो ना कोई, मेरे तो शिव बाबा एक दूसरो ना कोई। बाबा ही संसार मेरा, दुनिया मेरी वो ही, बाबा ही संसार मेरा, दुनिया मेरी वो ही, मेरे तो शिव बाबा एक दूसरो न कोई, मेरे तो शिव